హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అయితే ప్రస్తుతం ఈరోజు 23, రేపు 24 తారీఖుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా లేదా? సో, ఒకవేళ పడినట్లయితే ఎక్కడెక్కడ పడొచ్చు? దీంతో పాటుగా మనకు ఈ నెలాఖరు లోపల వెదర్ ఎలా ఉండేందుకు అవకాశాలు ఉండొచ్చు? వర్షాలు పడతాయా? బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉందా లేదా? ఇక ముఖ్యంగా ఇది మనకు చలి సీజన్ కాబట్టి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటుంది? ఏ ప్రాంతాల్లో ఉంటుంది? సో, పొగమంచు ఎక్కువగా ఎక్కడ కురిసేందుకు అవకాశాలు ఉండొచ్చు అనే వివరాల గురించి మీకు ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను గైస్. తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. సో, ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే నేను మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇక ప్రస్తుతానికి కనుక ఈరోజు 23, రేపు 24 ఈ 2 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది? ఓకేనా. ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అంటే ఈ 2 రోజులు మాత్రం ఎక్కడా కూడా వర్షాలనేటువంటివి పడవండి. సో, మాక్సిమం క్లైమేట్ వచ్చేసి మబ్బులతో కప్పబడి, పొగమంచులాగా అయితే కప్పబడి, మనకు చల్లదనంగా అయితే ఉంటుందనమాట. చలి తీవ్రత అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. సో, మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు గైస్. ఈ శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది ఈరోజు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇక్కడ మొత్తం కూడా మనకు ఈ వెదర్ వచ్చేసి క్లౌడీగా అయితే ఉంటుంది. మబ్బులతో కప్పబడిపోయి చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఈ తిరుపతి కావచ్చు, అనంతపురము, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్‌లో. అండ్ దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ కావచ్చు, విజయపూర్, సోలాపూరు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ పొగమంచులాగా కప్పబడి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈరోజు నైట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అంతేగాని వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు నార్మల్‌గానే ఉంటుంది. వెదర్ అనేది పొగమంచు కప్పుకొనైతే ఉండదనమాట. ఓకేనా. ఇక ఈ శాటిలైట్ ఇమేజ్ గనుక చూసినట్లయితే ఇది మనకు రేపు అనగా 24 తారీఖుకి సంబంధించింది. రేపు ఎర్లీ మార్నింగ్ అండి. ఇక్కడ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజమహేంద్రవరము, విశాఖపట్నం, విజయనగరము, సో, ఈ ప్రాంతాల్లో రేపు ఉదయాన్నే చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది పొగమంచుతో కప్పుకొని. అండ్ వీటితో పాటుగా తిరుపతి, నెల్లూరు, ఈ చిత్తూరు, ఓకేనా, ఈ కడప ఈ యొక్క జిల్లాల్లో కూడా పొగమంచు కొంచెం కమ్ముకొనైతే ఉంటుందన్నమాట. చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. సో, ఇక్కడ పోల్చుకుంటే ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ శాతం అయితే నమోదవుతుందన్నమాట. మంచు తీవ్రత అనేది ఎక్కువగా ఉండబోతుంది. రేపు ఎర్లీ మార్నింగ్. సో, వర్షాలు ఎక్కడైనా పడతాయంటే రేపు 24 తారీఖున ఎక్కడా కూడా పడేందుకు అవకాశాలైతే ఉండదు. సో, రేపు మనకు మార్నింగ్ కాకపోయినా ఆఫ్టర్‌నూన్ అయినా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా వర్షాలు పడవండి. బట్ క్లైమేట్ ఎలా ఉంటుందంటే కొంచెం మబ్బులతో కప్పబడి చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఎండ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నది రేపు. విశాఖపట్నం కాడి నుంచి తీసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా ఈ జిల్లాలన్నిటికి, సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఎండ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుందండి. మబ్బులతో కప్పుకొనైతే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక నైట్ అయ్యే సమయానికి రేపు నైట్ అయ్యే టైంకి పొగమంచనేది ఎక్కువగా ఉంటుంది. చలి తీవ్రతతో. ఓకేనా. సో, ఈ 2 రోజులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక మనకు ఇక్కడ చూడొచ్చు. ఈ శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే బంగాళాఖాతంలో ఇదేమంత పెద్ద అల్పపీడనం అయితే కాదనమాట. చిన్నదేను. ఇది కొంచెం కొంచెంగా కదులుకుంటూ 25 ఆల్మోస్ట్ ఆల్ 26కు ఇక్కడ చూడొచ్చు. ఇంత దగ్గరకైతే వస్తుంది చెన్నైకి దగ్గరగా. సో, ఇక చెన్నైకి దగ్గరగా వస్తుంది కాబట్టి, సో, చెన్నైలో అటు ఇటుగా వర్షాలనేటువంటివి పడతాయి. ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతాలు, ఈ సూళ్లూరుపేట, తాడ, నాయుడుపేట, వెంకటగిరి, ఓకేనా, ఈ శ్రీకాళహస్తి ఇక్కడ వరకే గూడూరు. ఈ ప్రాంతాల వరకు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. నెల్లూరులో పడితే అక్కడక్కడ క్లైమేట్ చల్లదనంగా ఉండి తేలికపాటి జల్లులు అనేటువంటివి కురుస్తాయండి. అది కూడా పెద్ద భారీ వర్షాలైతే కావు. బట్ క్లైమేట్
చల్లగా ఉండి వాతావరణం చల్లగా ఉండి మబ్బులతో కప్పబడి ఉండి వర్షాలనేటివంటి తేలికపాటి నుంచి కొంచెం మోస్తరుగా కురుస్తాయి. అంతేగాని ఇంతగా కూడా కాదు. ఎక్కువ ఎఫెక్ట్ కూడా కాదండి. ఓకేనా? సో, 25, 26 తారీఖుల్లో అక్కడక్కడ పడితే పడొచ్చు. ఈ చెన్నైకి ఆనుకొని ఉండేటువంటి ప్రాంతాలకు. అంతేకాని దాని తర్వాత మనకు వర్షాలనేటువంటివైతే ఏం లేవండి. ఈ నెలాఖరులో మళ్ళా మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఇక్కడ ఈ ప్రాంతాల దగ్గరైతే ఏర్పడుతుంది. అంటే ఈ ప్లేస్‌లో. ఒక్క సెకండ్. ఇక్కడైతే ఏర్పడుతుంది. సో, యాక్చువల్‌గా ఇది మనకు ఇలా వెళ్తే ఈ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతే అసలు మనకు ఎఫెక్టే ఉండదు. ఇలా చెన్నైకి దగ్గరగా వచ్చినా కూడా మనకి ఎఫెక్టే ఉంటుందన్నమాట. ఈ అల్పపీడనం అనేది. ఏర్పడబోయేటువంటి అల్పపీడనం. ఇది 30, 31 ఆ తేదీల మధ్యలో అయితే ఏర్పడుతుంది. ఓకేనా? సో, మీకు తెలియచేస్తూనే ఉంటాను గైస్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. మీరు ఛానల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. రెగ్యులర్‌గా పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్‌ని అయితే చూస్తూ ఉండండి. చాలామంది రైతులు అడుగుతున్నారు వర్షాలు ఎటువంటివి ఎప్పుడు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్పండి ఎప్పుడెప్పుడు పడతాయని. మీకు ఇటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా అప్డేట్ అనేది చేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి.